హరిశంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. శ్రీలీల, రాశికన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ అంచనాల మధ్య ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని మార్చి 19న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ తొలి రోజు మాత్రం అదిరిపోయే వసూలు సాధించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు సుమారు 48 కోట్ల గ్రాస్ వసూలను సాధించింది. ఇందులో ఇండియాలోనే 35 కోట్ల వరకు నెట్ వసూలు సాధించింది. అయితే రెండో రోజు మాత్రం వసూలులో భారీ డ్రాప్ కనిపించింది. కేవలం 9 కోట్లకు పైగా నెట్ వసూలు మాత్రమే చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో 2 రోజుల ఇండియా నెట్ వసూలు 44 కోట్లకు చేరింది. ఇండియాలో గ్రాస్ పరంగా చూస్తే 52 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఓవర్సీస్ లో 7 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. మొత్తంగా ఓవర్సీస్ లో కలుపుకొని ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల్లోనే 59 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో పాటు దురంధర్ 2 మూవీ ఎఫెక్ట్ బాగా పడినట్లు సినీ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ సినిమా సేఫ్ జోన్ లోకి రావాలంటే ఇంకా కనీసం 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాబట్టాల్సి ఉంది. మరి లాంగ్ రన్ లో ఉస్తాద్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.